గణతంత్ర దినోత్సవం కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సైనిక విన్యాసాలు, శకటాల తయారీ ముమ్మరంగా సాగుతున్నాయి. డెబ్బైవ గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని సిద్ధమవుతోంది. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బాపూజీ జీవితాన్ని ప్రతిబింబించేలా శకటాలు సిద్ధమవుతున్నాయి. గాంధీజీ సత్యశోధనలో భాగమైన ప్రదేశాలను ప్రతిబింబించేలా ఆయా రాష్ట్రాలు శకటాలను ప్రదర్శించనున్నాయి. రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖ విదేశీ అతిథి సహా ముఖ్యుల కోసం ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ గ్యాలరీ సిద్ధమైంది. 6 ఏళ్లుగా ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ నేతలు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఇప్పటి వరకు దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచే ఏ నేత రాలేదు. ఈసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కిరిల్ రామఫోసాని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే త్రివిధ దళాల పరేడ్కు సైన్యం కసరత్తు చేస్తోంది. తెల్లవారుజామున పొగమంచు దుప్పటిని చీల్చుకుంటూ సైనికుల కావాతు సాగుతుంది. బీఎస్ఎఫ్ జవాన్లు, ఒంటెలు, గుర్రాలతో చేసే ప్రదర్శనతో పాటు ఆకాశంలో ఎయిర్ క్రాఫ్ట్ల త్రివర్ణ రంగుల ప్రదర్శనకు అంతా సిద్ధమవుతోంది. ఆయుధ సంపత్తి, భారత సైనిక పటావాన్ని చాటి చెప్పడంతో పాటు వైమానిక, నౌకా దళాలు కూడా తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించనున్నాయి. ఎన్సీసీ క్యాడెట్లు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థుల ప్రదర్శన ఉండనుంది. ఢిల్లీ కంటోన్మెంట్లో ఎన్సీసీ విద్యార్థుల ప్రదర్శనను తిలకించిన కేంద్ర మంత్రి సుభాష్ బామ్రే వారిని అభినందించారు. జనవరి 26 సందర్భంగా అస్థినాలో అసాధారణ రీతిలో భద్రతా కవచం ఏర్పాటు చేశారు. రాజ్పథ్ నుంచి ఎర్రకోట వరకు గణతంత్ర దినోత్సవ పరేడ్ సాగే 8 కిలోమీటర్ల మార్గం పొడవునా సంచార బృందాలు, షార్ప్ షూటర్లు, యుద్ధ విమానాలు, తుపాకులతో భద్రతా బలగాలు కాపలా కాస్తున్నాయి. బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు నగరాన్ని జల్లెడ పడుతున్నాయి.